శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటం యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటం యొక్క వృత్తాంతము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమాది పంతును కలిసి ఈ దివ్య కథ అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాది పంతుకు ఆ పటం ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూరు మహమ్మద్ పీరుబాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరునూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహిబ్, మహమ్మద్ హుస్సేన్ సాయిబాబా, తాజావుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండేవి. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటంలేల బాధపడలు. పటములకు చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టములు అనుభవించింది. కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనను. అదెట్లు తప్పించుకొనగలను నాకింతవరకు ఎవరు చెప్పలేరేది. దీన్ని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాప్తి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్దకు సంపాదించను. దానిని తన బావమర్దియగు నూర్ మహమ్మద్ పీరుబాయికి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచాను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాను. అందులోనొకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చాను. దాన్ని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో నుండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ నచ్చటి నుండి తరిమివేశారు. అతడు మిగుల విచారపడి చికాకు పొందాను. తన ద్రవ్యమంతయు నష్టపడుటే కాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమయ్యాను కదా అని చింతించాను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టం లేకుండా ఆ పటమును అపోలా బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దాన్నెక్కడ నీళ్ళలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రములో ఉంచాను. ఆ సమయంన ఆలీ మహమ్మద్ తన బావమర్ది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదుర్నని బావమర్ది చెప్పాను. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించాను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడాను. తన మేనేజరు పటములన్నీ తీసివేచి బాబా పటములు ఎట్లు మరిచెను అతనికి తెలియకుండాను. వెంటనే దాన్ని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దాన్ని కూడా నాశనం చేయునని భయపడాను. దానిని ఎవ్వరికి ఇవ్వవలను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు అనే విషయంలో ఆలోచించుండగా సాయి బాబాయే ఇస్మ ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసిందని తోచినట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్మ ముజావర్ను కలుసుకొని జరిగినదంతవి చెప్పాను. ఇరువురు బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాద్ పంతుకి నిశ్చయించారు. అతడు దాన్ని జాగ్రత్త పరచునని తోచాను. ఇద్దరును హేమాది పంతు వద్దకు పోయి సరియైన కాలంలో దాన్ని బహుకరించారు. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్య వర్తమానములు తెలివిననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెట్టుల నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది.
ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథల వలన తెలియదు. గుడ్డ పీలికలను దొంగలించుట. జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహన్లో మమలతదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతరమంత గ్రంథములను చదవవలెనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామమగు పౌండాకు పోయాను. ఇతర గ్రంథములైన నచ్చట చదవగలిగాను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండాను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగజేసినప్పుడే దాన్ని చదువుమని, వారి నోట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదననియు అంతవరకు దాన్ని తెరవననియు నిశ్చయం చేసుకున్నాడు. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీ వెళ్ళాడు. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాబుసాహెబ్ జోగు దేవు గారిని అడిగాను. దేవు తన కట్టి కోరిక కలదనియు, కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదననియు చెప్పాను. అప్పుడు జోగు ఒక పుస్తకంను తీసుకొని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరనియు, అచ్చటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవుకు సలహానిచ్చింది. బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవు గారిట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అని దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చాను. బాబా ₹20 దక్షిణ అడగగా దానిని చెల్లించాను. ఆనాడు రాత్రి బాలకరాముడను వారిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహంను ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులు చెప్పాను. ఆ మరుసటి దినము దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని ₹20 దక్షిణ ఇమ్మనను. వెంటనే దేవు దానిని చెల్లించింది. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండాను. బాబా అతన్ని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనమనియను. దేవు అట్టనే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పెనో, ధ్యానం నెట్లు నేర్పిరో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడాను. అంతలో బాలచంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకొని రమ్మన్నాడు. దేవు బాబా వద్దకు పోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగాడు. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినిచుంటిననియు అతడు చెప్పాను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలికి తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదనను. బాబా అతన్ని వెదుకుమనను. అతడు వెదికెను, కానీ అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లేను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీవొక్కడవే దొంగవు. ముసలితనంచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితవా అని కోపగించాను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టాను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను షటక దెబ్బలు కూడా తినునేమో అనుకున్నాను. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళుమనను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోబుకు బాలకరామునకు తెలియజేశాను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యంగా దేవుణ్ణి రమ్మనను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కానీ అతడు దొంగలించుట చేయనీనట్లు పలకవలసి వచ్చనని బాబా నుడివాను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము,
పోయి వాడలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించేదవేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించెను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసిందేదో అది దొరికననియు, అప్పటి నుండి తాను సులభంగా చదవగలననియు అనుకున్నాడు. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం ఉనర్చను. తాను శరణు వేడను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటనే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్న అయినా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచేనతడు అతన్ని బాధించి చికాకు పెట్టాను. అదేను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొన వలవిననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పాను. దేవు ఆ తిట్టను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయింది. ఆ సంగతి ఇంటితో అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి అభివృద్ధి కనుగొనను. 1914వ సంవత్సరము ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధ పడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చింది. బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదువు? దేవు కండ్ల తడి పెట్టుకుని, నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా నున్నది, బోధపడుట చాలా కష్టముగా నున్నది. నేను దీనిని నిశ్చయంగా చెప్పుచున్నాను అనను. బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు ఏమి చదువువలను? అధ్యాత్మ చదువుము. పుస్తకం తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళాను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. ఈ దృశ్యంను చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషం కలిగేనో చదువరలే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం యథాతీతుడు. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం యథాతీతుడు.